ఉండే క్షేత్రం లాంటి క్షేత్రం బ్రహ్మాండాల్లో లేదండి. చూడండి, మనం ఇంకా ఏడుస్తూనే ఉంటాం ఇంక చదువుకుని కూడా నమ్మకాలు లేక కదండి. విశ్వాసం ఉండాలి. స్వామి చక్కగా మన దగ్గర ఉంటున్నప్పుడు ఆ స్వామి ఉన్న ప్రదేశం ఎంత గొప్పదవుతుందండి. అర్థమవుతుందా లేదా? అంత గొప్పదండి. మనం ఇక్కడ పెట్టాము. ఈ మూర్తి వేరండి, ఆ మూర్తి వేరని అనకూడదు. ఈ మూర్తి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎంత శక్తి ఉందో ఇప్పుడున్న స్వామికి అంతే శక్తి ఉంటుంది. కానీ మనం చూసే కళ్ళల్లో మనకి తేడా తప్ప, భావనలో దోషం తప్ప, ఎందులో ఉన్న పరమాత్మ ఆ శక్తిలో మాత్రం ఏమాత్రం తరగకుండా పూర్ణుడుగా ఉంటాట పరమాత్మ. ఉండడా ఉండడా ఏమండి? బంగారు పుష్పాలతో తొండమాన్ అనే చక్రవర్తి వెంకటేశ్వర స్వామిని ఆలయంలో వెళ్ళి అర్చించాడు. ఆలయంలో అర్చించిన ఆయనకు అంత పెద్ద ఫలం కలగలేదు. ఎక్కడో కొండది కింద ఎక్కడో మట్టితో తయారు చేసుకున్నటువంటి బొమ్మల కుండలు తయారు చేసుకునే బొమ్మరి భీముడు తాను మిగిలిన మట్టితో పుష్పాలు తయారు చేసి వెంకటేశ్వర స్వామికి తన ఇంట్లో పూజ చేసుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల మీద ఆ బంగారు